హలో అండి అందరికీ. ఇంకా నేనైతే వంట పని స్టార్ట్ చేసేసిన అనమాట. మీరైతే ఏం వంట చేసిరో. నేనైతే ఈరోజు వచ్చేసి మంచి కర్రీ అయితే చేస్తున్నా. నిన్ననే నాన్ వెజ్ చేశాను కదా, బోటీ కర్రీ అట్లా. ఇంకా ఈరోజు అయితే ఇక వెజిటేబుల్ చేద్దామనేసి ఇంకా నేనైతే మంచిగా కూరకు కావాల్సిన అన్ని తాలింపులు అయితే వేస్తున్నాను అనమాట. ఏం లేదండి, ఏం కర్రీ అంటే దొండకాయ కర్రీ అనమాట. ఇంకా దొండకాయ కర్రీ ఎప్పుడు చేసినా కానీ ఒక్కొక్కసారి అయితే ఫ్రై చేస్తా, ఒక్కొక్కసారి అయితే దొండకాయ టమాటా కూర అట్లా చేస్తా. మసాలా కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట, కొబ్బరి పేస్ట్ అన్నీ వేసి. కానీ నిన్ననే స్పైసీగా బోటి తిన్నాం కాబట్టి ఈరోజు కొంచెం వంట అనేది కొంచెం నార్మల్గా చేసుకుంటాను అనమాట. కారం ఉప్పు అన్నీ కొంచెం తగ్గించి నార్మల్గా చేస్తాను అనమాట. అంటే మనం ముందు రోజు మసాలా ఫుడ్ తిన్నప్పుడు మళ్ళీ తెల్లారొచ్చి కొంచెం తగ్గించేసేస్తాను అనమాట. ఇట్లా దొండకాయ అయితే మంచిగా ఆవిరిలోనే ఉడికిస్తాను. ఆయిల్ కూడా కరెక్ట్ మోతాదులోనే పోసానండి. ఇట్లా తాలింపంత వేసి మంచిగా మూత పెట్టుకుంటా కలుపుకుంటున్నామంటే అడుగు కూడా ఉంటుంది అనమాట. ఇంకా నేను వచ్చేసి దీంట్లో ఎల్లిపాయలు కచ్చాపిచ్చ దంచి వేస్తానమాట. మనం పప్పులో వేస్తాం అట్లా వేసి మంచిగా స్లిమ్లో పెట్టేసి మూత పెట్టి కలుపుతూ ఉంటే మనకి ఆవిరిలోనే ఈ దొండకాయలు మొత్తం ఉడికిపోతాయి మంచిగా. ఈ కర్రీ అయితే నాకైతే ఇష్టమేనండి. మా ఇంట్లో వాళ్ళైతే అంత ఇష్టపడరు అనమాట, ఇంకా బలవంతంగా తింటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఫ్రై చేస్తా. ఇంకా కూర టమాటా అలాంటిది వేస్తుందంటే ఎక్కువగా ఇష్టపడరు అనమాట. చాలామంది దొండకాయ అనేది ఇష్టపడరు, కానీ ఇట్లా చేసుకుంటే అయితే బాగుంటుంది. నేను చూపించే విధంగా ఇట్లయితే మంచిగా తినొచ్చండి. రైస్లో కలుపుకొని తినొచ్చు, లేకపోతే మంచిగా మనం రసంతో కానీ సాంబార్తో కానీ తిన్నా బాగుంటుంది అనమాట. కారం అయితే 2 స్పూన్లు వేస్తున్నా. 2 స్పూన్ల కారం వేసి మంచిగా దీన్ని వేయించుకోవాలన్నమాట. మనం కారం వాసన పోయే వరకు మంచిగా మొత్తం కలుపుకొని ఒక 4 మినిట్స్ అట్లా మనం స్లిమ్లోనే పెట్టి కలుపుకుంటా మనం కారం వాసన పోయే వరకు ఉంచుకున్నామంటే దొండకాయ కర్రీ అనేది మంచిగా వస్తుంది అనమాట, టేస్టీగా. ఎప్పుడైనా కర్రీ అనేది ఇట్లనే చేస్తాను అనమాట నేనైతే. ఇంకా తర్వాత మూత అయితే పెట్టుకుంటాను. ఇంకా మీకు కారం చూపిస్తాను. ఈ కారమేనండి, తమిళనాడు కారం అనేది. దీంట్లో అన్నీ కలిసాయి అనమాట. శనగపప్పు, బియ్యం, అలాగే మిరియాలు, ఇంకా చాలా ఐటమ్స్ కలుపుతారు, గుర్తుకు రావట్లేదు. ఇంకా ఈ కారం అనేది ఎట్లా పట్టిస్తాం అనేది కూడా నేను యూట్యూబ్లో పెట్టిన. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మంచిగా ఉంటుంది అనమాట. కారం మసాలా వేయాల్సిన అవసరం లేదు, అన్నీ అందులోనే కలుస్తాయి. దొండకాయ కూర అయితే మంచిగా రెడీ అయిపోయింది. చూసిరా ఎంత బాగా వచ్చింది, ఎర్రగా ఇట్లా వస్తే చాలన్నమాట. మంచిగా ఇక ఇది ఉడికిపోయినట్టే దొండకాయ కర్రీ. ఇంకా రసం కూడా ఉందన్నమాట, ఆ రసంలో తినొచ్చు, లేకపోతే రైస్లో తినొచ్చు. ఇంకా అందుకనేసి కొంచెం అయితే దొండకాయ కర్రీ అనేది అయితే చేశాను. ఇంక ఈరోజు ఏ వంటలు చేసినా అనేది కూడా నేను మొత్తం చూపిస్తా. ఫస్ట్ అయితే రైస్ చూడండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను చేసిన దొండకాయ కర్రీ అనమాట. మంచి వాసన వస్తుందండి, సూపర్ అయితే ఉంటుంది కర్రీ అయితే.